మంత్రపాఠः ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న మనము విప్రతిషేధే పరం కార్యం చూడటం తర్వాత యు స్త్రీయాఖ్యో నది జ్ఞేయంగు వంగౌ స్థానావస్త్రి అనే సూత్రాలు చెప్పుకున్నాము. ఈ నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. ప్రకృత మనుషురామః. చూడండి, గమనించండి. నెక్స్ట్ సూత్రం వచ్చేసి ఈరోజు వామి. సూత్రం ఏంటండి? వామి. జ్ఞేయంగు వంగు స్థానావస్త్రికి అనువృత్తి కూడా ఈ సూత్రంలో అనువృత్తి వస్తుంది. చూద్దాం ఏంటో దీని అర్థము. వా అవ్యయపదము, ఆమి సప్తమి విభక్తి ఏకవచనం. ఏంటండి? వా అవ్యయపదము, ఆమి సప్తమి విభక్తి ఏకవచనం. ఓకే. అనువృత్తి జ్ఞేయంగు వంగు స్థానావస్త్రీ ఇదే అండి. యు స్త్రీయాఖ్యో నదికి కూడా అనువృత్తి పూర్తిగా వచ్చేస్తుంది. యు స్త్రీయాఖ్యో నదికి అర్థ గమనించండి. ఈ యంగ్ ఉవంగ్ స్థానౌ స్త్రీయాఖ్యౌ ఈకారాంత ఉకారాంతౌ శబ్దౌ ఆమి పరతో వా నదీ సంజ్ఞకౌ నా భవతః స్త్రీ శబ్దం వర్జయిత్వా. ఇక్కడ కూడా వా అవ్యయపదం, వాకి అనువృత్తి వస్తుంది. ప్లస్ ఆమి సప్తమి భక్తి ఏకవచనం, అంటే ఆమ్ ప్రత్యయం తీసుకున్నాం. అది విశేషత. ఇయంగు వంగు పైన అంటే నియంగు వంగు స్థానావస్త్రి ప్రకారం ఇది కూడా అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఆమ్ పక్కన ఉండాలని చెప్పుకున్నామట. ఏముండాలి? పక్కన ఆమ్ ఉంటే, అంటే ఆమ్ విభక్తి ఉంటే, అంటే షష్ఠి విభక్తి బహువచన ప్రత్యయం ఆమ్ ఉంటే ఆ సందర్భంలో ఇయంగు వంగౌ స్థానౌ స్త్రీయాఖ్యౌ అంటే దీర్ఘ ఇకారాంత స్థానంలో దీర్ఘ ఇకారాంత శబ్దానికి దీర్ఘ ఉకారాంత శబ్దానికి అది స్త్రీ ఆఖ్య అంటే అటువంటి ఇయంగు స్థానం దీర్ఘ ఇకార స్థానంలో దీర్ఘ ఉకార స్థానంలో ఇయంగు ఉవంగు వచ్చాయనుకోండి, అటువంటి ఇయంగు ఉవంగు స్థానం వచ్చినటువంటి స్త్రీ ఆఖ్య, స్త్రీకి చెప్పేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ఈకారాంత ఉకారాంతో శబ్దం ఆమి పరతః వికల్పంగా నది సంజ్ఞకు నాభవత. వికల్పంగా నది సంజ్ఞకు కావంట. అంటే ఒకసారి నది సంజ్ఞకు వస్తుంది, ఒకసారి రాదు. ఆమి పరత వా నదీ సంజ్ఞకు నాభవత, నది సంజ్ఞకు నది సంజ్ఞకు రాదు అని చెప్పి ఈ సూత్రం స్పష్టంగా చెప్పింది. నది సంజ్ఞకు నా భవత, నది సంజ్ఞ రాదు అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించిందండి. ఓకే, అర్థమైందండి. ఇయంగు వంగో స్థానే ఉండాలంటే దీర్ఘ ఇకార స్థానం ఇయంగు వచ్చి ఉండాలి. వస్తేనా దీర్ఘ ఉకార స్థానం ఉవంగు వస్తే అటువంటి ఇకారాంత ఉకారాంత శబ్దాలకు ఆమ్ ప్రత్యయం పక్కన ఉంటే, షష్ఠి గస్ ఓస్ ఆమ్ ఉంది కదా, షష్ఠి భక్తి బహుశంలో ఆమ్ ప్రత్యయం పక్కన ఉంటే వికల్పంగా ముందున్నటువంటి ఈకారాంత ఉకారాంత శబ్దానికి ఏమవుతుంది? నది సంజ్ఞ వికల్పంగా వస్తుందంట. అంటే ఒక పక్షంలో రాదు, ఒక పక్షంలో వస్తుంది. నా భవత నిషేధంలో ఉంది కాబట్టి అది నా భవత అని చెప్పాం. వికల్పంగా నా భవత అంటే ఒక పక్షంలో నది సంజ్ఞ కూడా వస్తుంది. కానీ స్త్రీ శబ్దం వర్జయిత్వ, ఇక్కడ కూడా స్త్రీ శబ్దాన్ని వదిలిపెట్టి, స్త్రీ శబ్దం మాత్రం నిత్యంగా వస్తుంది. అక్కడ నది సంజ్ఞ వస్తుంది, స్త్రీ శబ్దం మాత్రం నిత్యం వస్తుంది, వికల్పంగా రాదు. అందుకే స్త్రీ శబ్దం వర్జయిత్వ, స్త్రీ శబ్దంలో ముందు చెప్పిన విధంగానే అక్కడ నిత్యం నది సంజ్ఞ అవుతుంది, నిషేధించబడదు. ఓకే, ఇది ఈ సూత్రం యొక్క అర్థం. అదే మనం నిన్న చెప్పుకున్నాము. ఇక్కడ శ్రీయాం శ్రీనాం షష్ఠి భక్తి బహుశ నుండి, అదేవిధంగా బ్రువాం
భ్రూనాం అలా వస్తాయండి. చూడండి, శ్రియాం శ్రీనాం, భ్రువాం భ్రూనాం, భ్రువాం భ్రూనాం అలా వస్తాయి. ఇవి రూప ఉదాహరణలు మనకు. ఇక్కడ పైన చెప్పిన విధంగానే సిద్ధి ఉంటుంది. శ్రీ ధాతు, ఏ ధాతు అండి? సారీ, శ్రీ ప్రాతిపదికం. శ్రీ అనేది ప్రాతిపదికం. ఆ శ్రీ అనే ప్రాతిపదికానికి అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం ప్రకారంగా దానికి ప్రాతిపదిక సంజ్ఞని పేరు పెట్టుకుంటాము. ప్రాతిపదిక సంజ్ఞని పేరు పెట్టుకోగానే మళ్ళీ ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి షష్ఠీ విభక్తి బహువచనంలో అంటే సు ఔజస్ అం ఔట్ తాభ్యాం బిస్ ప్రకారంగా గస్ ఓ సాం షష్ఠీ విభక్తి బహువచనంలో ఆం ప్రత్యయం వస్తుంది. ఎక్కడ? శ్రీ శబ్దానికి పక్కన శ్రీ అనే ప్రాతిపదికం పేరు పెట్టుకున్నారు కదా, ఆ శ్రీ అనే ప్రాతిపదికానికి పక్కలో ఆం ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? ఆం ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఆం రాగానే శ్రీ ఆం. ఇప్పుడు శ్రీ శబ్దం తిరిగి ఇకారాంత శబ్దము, అది శ్రీ ఆఖ్య శబ్దం. స్త్రీ ఆఖ్య అంటే స్త్రీలింగ ఇకారాంత శబ్దం. అది స్త్రీలింగం కూడా. శ్రీ అనేది స్త్రీలింగము, దీనికి ఇకారాంతము. అటువంటి స్త్రీలింగమైనటువంటి దీనికి ఇకారాంత శబ్దానికి ఏమొస్తుంది? ఆం పరత, ఆమి పరత, ఆం పక్కన ఉంటేనా వికల్పంగా ఆ శ్రీ శబ్దానికి నది సంజ్ఞ రాదు అని చెప్పింది. అంటే ఒక పక్షం రాదు, ఒక పక్షం వస్తుంది. అందుకే 2 రూపాయలు వచ్చాయి. ఒకసారి రాకుంటే ఎలా ఉంటుంది, వస్తే ఎలా ఉంటుంది కింద ఇచ్చారు. అది ఒకసారి గమనించండి. ఇప్పుడు జబ్ నది సంజ్ఞ నహీ హే అంటే ఇప్పుడు నది సంజ్ఞ కాలేదో అప్పుడు శ్రీ ఆం అలాగే ఉంటుందండి. శ్రీ ఆం పక్కన తబ్ శ్రీ ప్లస్ ఆం. ఇక్కడ నది సంజ్ఞ కానప్పుడు ఏమవుతుంది? సామాన్యంగా అచిష్ణు ధాతు భ్రువాం యువోది యంగు వంగు ప్రకారం దీనికి ఇకారాంత సింగ్ శబ్దానికి ఇయంగ్ వస్తుందండి. ఏమొస్తుంది? ఈ యంగ్. ఈ యంగ్ అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది? గకారం వెళ్ళిపోతుంది. యకారంలో ఉండే అకారం ఉపదేశ అజను నాసికేతు ప్రకారం తీసేస్తాం. అప్పుడు ఏమిగుతుంది? శ్రీ మిగులుతుంది. ఏం మిగులుతుంది? శ్రీ. శ్రీ యా హలంత కదా, పక్కన ఆంగితే శ్రీయాం అయిపోయింది. ఏమైపోయింది? కాబట్టి శ్రీ దీర్ఘికారానికి ఇయంగా హరస్వీకారం అయిపోయింది. అదే తేడా అక్కడ. శ్రీయాం అయిపోయింది. ఏమైపోయింది? కలిపితే శ్రీయాం అయిపోయింది. ఎప్పుడు నది సంజ్ఞ కాలేదో వికల్పంగా చెప్పాం కదా. ఒకే నది సంజ్ఞ అయిందనుకోండి, అప్పుడేమవుతుంది చూడండి. అలాగే శ్రీ యంగ్ ఆం శ్రీయాం అయిపోయింది కలిపితే. ఇక్కడ చూడండి, మీకు అదే విధంగా కింద కూడా చూపిస్తున్నాడు మనకి స్లైడ్ మీద. కింద ఇచ్చారు జబ్ నది సంజ్ఞ నహీ హే, భాషార్థంలో కిందనే 2వ పారాగ్రాఫ్లో ఇచ్చారన్నమాట. ఓకే, తో శ్రీయాం రూపం వచ్చింది. అలాగే బ్రూ ప్లస్ ఆం, ఇక్కడ కూడా ఏం కాలేదు, నది సంజ్ఞ కాలేదు. నది సంజ్ఞ కాకపోతే ఉవంగ ఆదేశం అయిపోయింది. ఉవంగ ఆదేశం అయినప్పుడు బ్రువాం అయిపోయింది. ఏమైపోయింది? బ్రువాం. బ్రూ ప్లస్ ఆం ఆం ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి వికల్ప నది సంజ్ఞ కాలేదు. నది సంజ్ఞ కాకపోతే అచిష్ణు ధాతు భ్రువాం యువోర్ యంగు వంగు ప్రకారం ఇక్కడ ఉవంగ్ వచ్చింది. ఏమొచ్చింది? ఉవంగ్ వచ్చింది అన్నమాట. ఉవంగ్ వచ్చింది కాబట్టి బ్రువాం అయిపోయింది. ఏమైపోయింది? బ్రువాం. ఓకేనా? బ్రువాం వచ్చింది కాబట్టి శ్రీయాం బ్రువాం ఈ రకంగా తయారవుతాయి. ఎప్పుడైతే నది సంజ్ఞ అవుతుందో, నది సంజ్ఞ కానప్పుడు శ్రీయాం బ్రువాం వచ్చాయి. ఎప్పుడు నది సంజ్ఞ కాలేదో, నది సంజ్ఞ అయ్యిందో, కాకపోతే నది సంజ్ఞ కాలేదు కాబట్టి శ్రీయాం బ్రువాం వచ్చాయి. నది సంజ్ఞ అయిందనుకోండి ఒక పక్షంలో, అప్పుడేమవుతుంది? నది సంజ్ఞ కావడం వలన హ్రస్వ నద్యాపో నుట్ వస్తుంది. ఏమొస్తుంది? హ్రస్వాంతాత్ నద్యంతాత్ నుట్ ఆగమో భవతి. అంటే అదే శ్రీధాతుకు నుట్టు ఆగమంగా వస్తుంది. ఆం పక్కన అశ్వ నద్యాపో నుట్, హ్రస్వ నద్యాపో నుట్ ఏమొస్తుంది? హ్రస్వ నద్యాపో నుట్టు ప్రకారంగా ఇక్కడ చూడండి, జబ్ నది సంజ్ఞ హోగయి తబ్ హ్రస్వ నద్యాపో నుట్టు ప్రకారంగా నుట్టు వస్తుంది. నుట్టు ఆగమం అయిపోయి శ్రీ నుట్టు ఆం, శ్రీ నుట్టు ఆం అంటే శ్రీ ప్రాతిపదికానికి నుట్టు వచ్చిందండి. టుత్ ఆగమ కుట్రభవతి ఆద్యంతో టకిత ప్రకారం టిత్ ఆగమ అంతే భవతి ప్రకారంగా అంతిమంలో వచ్చిందన్నమాట. శ్రీకి శ్రీ అనే ప్రాతిపదిక అంతిమంలో వచ్చిందన్నమాట. అలాగే శ్రీ
నుట్టు ఆమ్. నుట్టు కాని ముందు లోపేస్తే నా మిగులుతుంది. నుట్టు కాని ముందు లోపేస్తే ఏమవుతుంది? నుట్టు కాని ముందు లోపేస్తే నా హలంతం మిగులుతుంది. దానికే తర్వాత ఆ నుట్లో ఉండే నా హలంతానికి అట్ కుప్ వాంగ్ నుమ్ వ్యవా ఏపీ ప్రకారంగా ఈకారానికి పక్కలో ఉన్నటువంటి అంటే శ్రీలో రేప ఉంది. రేపానికి పక్కలో ఉండే నకారానికి అనా వచ్చేసింది. అనా వచ్చేస్తే అట్ కుప్పాంగ్ నుమ్ వ్యవా ఏపీ ప్రకారంగా నుట్లో ఉండే నకారానికి అనా వేస్తే శ్రీనామ్ అయిపోయింది. అలాగే బ్రూ ఆమ్ బ్రూ నుట్ ఆమ్ బ్రూనామ్. ఇక్కడ సేమ్ అదే విధంగా నుట్టు వస్తుంది. నుట్టు కానీ నత్వం చేసుకుంటే బ్రూనామ్ అలా వచ్చిందన్నమాట. అందుకే ఎప్పుడైతే నది సంధ్య వస్తుందో అప్పుడు ఆన్ నద్యాపో రస్ప నద్యాపో నుట్టు ప్రకారం నుట్టు వస్తుంది. ఎప్పుడైతే నది సంధ్య కాలేదో అప్పుడు అచిష్ణు ధాతు బ్రువాం యువోది ఇయంగు వంగు ప్రకారం ఇయంగ్ ఆదేశం వస్తుంది. ఈ స్థానంలో ఇయంగు, ఓ స్థానంలో ఓంగు వచ్చి శ్రీయాం బ్రువాం నుట్టు వస్తే శ్రీనాం బ్రునాం. ఓకేనా? రెండు అర్థమయ్యే కదండి. ఈ రకంగా రూపసిద్ధి ఉంటుంది. ఓకే, వికల్పంగా నది సంధ్య వస్తుంది ఎప్పుడు ఆమి పదత. వామి అంటే వా వికల్పం ఆమి, ఆమ్ పక్కన ఉంటే. ఓకే, అది అర్థం చేసుకోవాలి మనం. సో వామిలో శ్రీయాం శ్రీనాం ఒకటి, శ్రీయాం నది సంధ్య కాకపోవడం వల్ల శ్రీయాం వచ్చింది, నది సంధ్య వేయడం వల్ల శ్రీనాం వచ్చింది. అలాగే బ్రువాం బ్రునాం కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఈ రకంగా మనం ఈ సూత్రం చెప్పుకున్నామండి. ఈ సూత్రంలో ఇయంగ దానికి అనుబంధ లోపం ఎలాగండి? అది అలంత్యం ఒకటి యకారంలో ఉండే అకారానికి ఉపదేశ జన్నాస్కిత్. యకారంలో ఉండే అకారం అప్పుడు ఈ మిగులుతుంది. అప్పుడు ఈ మిగిలిన పక్కన ఆమ్ కలిపేసాయి. ఈ ఆము హలంతానికి హలంత పక్కన ఆమ్ అంటే శ్రీయాం అయిపోయింది. అది మనకు శ్రీయామే కదా ఉండేది మనకు రూపసిద్ధి. ఓకేనా? ఆచార్య, ఇక్కడ స్త్రీలో ఈకారం ఎలా లోపించింది ఆచార్య? స్త్రీలో ఈకారం లోపించి ఈ స్థానంలోనే ఆ దీర్ఘ ఇకార స్థానంలోనే ఇయంగ్ వచ్చిందండి. దీర్ఘ ఇకార స్థానంలో ఇయంగ్ వచ్చిందన్నమాట. అలాగే దీర్ఘ ఉకార స్థానంలో ఊంగ్ వచ్చింది. ప్రకారం వస్తుంది కదా ఆచార్య? అలంత్యస్య ప్రకారం వచ్చేస్తుంది, అంతిమ స్థానంలో వచ్చేస్తుంది. అర్థమైంది. ఓకేనా? సూత్రం యువర్ణాంతస్య ఉవర్ణాంతస్య అని స్పష్టంగా చెప్తున్నామంట. కాబట్టి ఇకారాంతస్య ఉకారాంత సూత్రంలో ఉంది. ఇకారాంత ఉకారాంతో శబ్దం ఆమి పదతః సూత్రంలో స్పష్టంగా ఉంది. అలంత్యస్య కూడా అవసరం లేదు మనకి ఇక్కడ. ఇకారాంత అంటే అంతర్గతం ఏ విధి స్థలంతస్య ప్రకారంగా వస్తుంది అనుకోండి. సో డైరెక్ట్ గా చెప్పారు కాబట్టి మనకు డైరెక్ట్ గానే మనకు ఆ అంతిమంలో ఉన్న ఈకారాంతానికి ఆమ్ పక్కన ఉంది కాబట్టి మనం నది సంధ్య వికల్పంగా చేసుకున్నాం. ఒకసారి వచ్చింది, వస్తే నది సంధ్య శ్రీనాం వచ్చింది, రాకుంటే శ్రీయాం వచ్చేసింది. అలాగే బ్రువాం బ్రునాం కూడా అర్థం చేసుకున్నాము. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇక్కడ వాక్య నివృత్తి వస్తుంది. ఇక్కడ గితి హ్రస్వశ్చ ఏంటండి? గితి హ్రస్వశ్చ. గితి సప్తమి భక్తి ఏకవచనము, హ్రస్వ ప్రథమ విభక్తి ఏకవచనము, చ అవ్యయపదము. ఓకేనా? చ అవ్యయపదము. ఇక్కడ హసిచ ప్రకారంగా హ్రస్వ ప్లస్ చ హ్రస్వశ్చ. ఇక్కడ చకారం ఎలా వచ్చిందండి? హ్రస్వశ్చ. ఓకే, ఇక్కడ ఖలీ పద్ధతి దానికి సకారం వచ్చింది, విసర్గానికి సకారం వచ్చేసింది. అంటే ముందు స్థితి హ్రస్వలో విసర్గడానికి ముందు రేపానికి ముందు సకారం కదా. ఆ సకారం ఎప్పుడైతే ఉందో ఆ సకార వస్తువునే స్తోష్టు నాష్టు ప్రకార స్తృత్వం చేశాం. అందుకే ఆ దంత సకారానికి తల సకారం వచ్చేసింది అన్నమాట. అందుకే హ్రస్వశ్చ అనే రూపం సిద్ధించిందండి. ఓకే, అస్తు. గితి హ్రస్వశ్చ. గితి సప్తమి భక్తి ఏకవచనము, హ్రస్వ ప్రథమ భక్తి ఏకవచనం. ఓకేనా? చ అవ్యయపదం. ఇప్పుడు హ్రస్వ ప్లస్ చ ఈ రెండింటి మధ్య హ్రస్వశ్చ సంధి ఎలా జరిగిపోయింది ఆ విషయం చెప్పానండి. స్తోష్టునాష్టు ప్రకారంగా ఇక్కడ హ్రస్వ అంటే విసర్గడానికి ముందు సకారం, ఆ సకారం ఉన్నప్పుడే చకారం పక్కన ఉంది కాబట్టి వెంటనే ఆ తాళ చకారంగా మారిపోయింది. విసర్గం అనేది తాళ చకారంగా మారిపోయింది. అందుకే గితి హ్రస్వశ్చ. హ్రస్వ ప్లస్ చ అవ్యయపదం. ఓకే,
అనువృత్తి మొత్తం వాకి వికల్పానికి అనువృత్తి వస్తుంది. నేయంగు వంగు స్థానావ స్త్రీకి అనువృత్తి పూర్తిగా వస్తుంది. యు స్త్రీయాఖ్యో నదికి కూడా అనువృత్తి ఈ సూత్రం వరకు వస్తుందంట. మొత్తం చాలా అనువృత్తులు దీంట్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇది ఆ అనువృత్తుల్లో ఉండే పదాలను మొత్తం కలిపి సూత్రాసం చెప్పాలి. ఏ విధంగా ఉంటుంది చూడండి. హ్రస్వ ఇకారాంతం, హ్రస్వం ఉండాలంట, అది ఇకారాంతమే ఉండాలంట. హ్రస్వ ఇకారాంతం, హ్రస్వ ఉకారాంతం చ. హ్రస్వ ఇకారంగానే అంతిమంలో ఉండాలి, లేదా హ్రస్వ ఉకారంగా అంతిమంలో ఉండాలి. హ్రస్వ ఇకారాంతం, హ్రస్వ ఉకారాంతం చ స్త్రీయాఖ్యం, అంటే స్త్రీ యొక్క ఆఖ్య, అంటే స్త్రీ యొక్క కథనం శబ్దం అయితే ఉందో అది స్త్రీలింగ వాచకమే ఉండాలంట. స్త్రీ ఆఖ్యం అంటే స్త్రీలింగ వాచకమే ఉండాలి. హ్రస్వ ఇకారాంతం, హ్రస్వ ఉకారాంతం చ స్త్రీ ఆఖ్యం, స్త్రీ యొక్క ఆఖ్య కథనం ఏదైతే ఉందో అటువంటి శబ్ద రూపం, స్త్రీ విషయకమైనటువంటి శబ్ద రూపం ఏదైతే ఉందో శబ్ద రూపం ఇయంగ్ ఉవంగవ్ స్థానం. ఆ ఇకారాంతానికి ఉపకారాంతానికి ఏమొస్తాయి? ఇయంగ్ వస్తుంది, లేదా ఉవంగ స్థానం వచ్చింది అనుకోండి. ఇయంగ్ ఉవంగవ్ స్థానం స్త్రీ ఆఖ్యం. ఇయంగు ఉవంగు వచ్చేటువంటి స్త్రీకి చెప్పేటువంటి ఇకారాంత ఉకారాంత దీనికి ఇకారాంత ఉకారాంత వచ్చే శబ్దం అంటే హ్రస్వ ఇకారాంతంగానే హ్రస్వ ఉకారాంతంగానే స్త్రీలింగ వాచక శబ్దాలు ఉండాలి. అలాగే ఇయంగు ఉవంగు స్థానం వచ్చేటువంటి స్త్రీలింగ శబ్దంలో యుక్తమైనటువంటి ఇయంగు ఉవంగ స్థానంలో ఇయంగు ఉవంగు వచ్చే అంటే దీర్ఘ ఇకారానికి దీర్ఘ ఉకార స్థానంలో ఇయంగు ఉవంగు వచ్చే స్థానం ఉన్నటువంటి స్త్రీలింగ శబ్దం అయితే ఉందో అటువంటి ఇకారాంత ఉకారాంత వచ్చే శబ్దం గితి ప్రత్యయ పరత వికల్పేన అధిసంజకో భవత. ఇక్కడ కేవలం ఏంటంటే పైన ఉండేటువంటి సూత్రమే అక్కడ ఆం పక్కన ఉంటే మొత్తం నియమాలు వచ్చాయండి. అక్కడ ఆం ప్రత్యయం పక్కన ఉంటే మనం వికల్పంగా అధిసంజ చేసుకున్నాం. ఇక్కడ ఆం కాకుండా గిత్తు విభక్తి ఉండాలి. అంటే గసిభ్యాం బ్యస్ గస్ ఓసాం అంటే షష్ఠి భక్తి ఏకవచనం కానీ షష్ఠి భక్తి పంచమి భక్తి ఏకవచనం కానీ షష్ఠి భక్తి ఏకవచనం కానీ. ఓకేనా? తో ఇంగిత్ అంటే ఏ ప్రత్యయం అయితే గకా ఇతి చేస్తామో గకారానికి ఇత్తి చేసిన ప్రత్యయం పక్కన ఉండాలి. అందుకే పక్కన ఉండాలి. ప్లస్ హ్రస్వశ్చ ఒక హ్రస్వము తీసుకున్నాం. పైన దీర్ఘ ఇకారము దీర్ఘ ఇకారాంత స్త్రీలింగము దీర్ఘ ఉకారాంత స్త్రీలింగ శబ్దం ఆఖ్య ఉంది, దానికి ఇయంగు వంగ స్థానాలు వస్తాయి. దానితో పాటు హ్రస్వ ఇకారాంత స్త్రీలింగ శబ్దము హ్రస్వ ఉకారాంత స్త్రీలింగ శబ్దం కూడా ఇక్కడ తీసుకోబడింది. కాబట్టి అది విశేషత అన్నమాట. అది ఎప్పుడు హ్రస్వ ఇకారాంతమైన హ్రస్వ ఉకారాంతమైన లేదా హ్రస్వ దీర్ఘ ఇకారాంతమైన దీర్ఘ ఉకారాంతమైన ఆ స్త్రీలింగ శబ్దం ఏదైతే ఉందో దానికి ఇంగిత్ ప్రత్యయం పక్కన ఉంటేనా గిత్ ప్రత్యయ పదత నది సంజ్ఞకు వికల్పేన భవత. ఇక్కడ నది సంజ్ఞ వికల్పంగా వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. ఓకేనా? సో అదే విధంగా ఉదాహరణ ఇచ్చారు. కృత్యై కృతయే ఇక్కడ వికల్పం కదా, ఒకసారి నది సంజ్ఞ కాదు, ఒకసారి నది సంజ్ఞ అవుతుంది. నది సంజ్ఞ అయినప్పుడు ఏముంటుంది, నది సంజ్ఞ కానిప్పుడు ఏ విధంగా ఉంటుంది అది చెప్పాడు. నది సంజ్ఞ కాకపోతే కృత్యై కృతయే తయారవుతుంది. అలాగే ధేన్వై ధేనవే, ధేన్వై అనేది ధేనవే, ఇక్కడ ధేనవే నుట్ ఆగం అయిపోయింది అన్నమాట. నది సంజ్ఞ వచ్చినప్పుడు నుట్ వస్తుందన్నమాట. ధేనవే అదేవిధంగా ధేన్వై, అలాగే శ్రీయై శ్రీయే, భృవై భృవే. ఇక్కడ ఈ ఉదాహరణ ఇచ్చానండి, అది మనం ఒక్కటి చూద్దాం. ఒకటి కృత్యై కృతయే ధేన్వై ధేనవే, ఈ రకంగా భిన్న భిన్నంగా ఇవ్వబడ్డాయండి ఇక్కడ. ఈ రకంగా మనకు వాటి యొక్క సిద్ధి చూడండి. అర్థం సూత్రం యొక్క అర్థం అర్థమైంది కదా. ఈ సూత్రం యొక్క అర్థం మనకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ సిద్ధి ఇచ్చారు చూడండి, మనకు స్పష్టంగా ఇబ్బంది లేకుండా చూడండి. నది సంజ్ఞ పక్షమే అంటే నది సంజ్ఞ ఎప్పుడైతే చేస్తామో ఆ పక్షంలో, నదీ సంజ్ఞ ఎప్పుడైతే చేస్తామో ఆ సందర్భంలో ఆ పక్షంలో కృతి శబ్దసే కృత్యే, కృతి అనే శబ్దం చేత కృత్య శబ్దం తయారవుతుంది. ఎందుకు? చతుర్థి విభక్తి ఏకవచనంలో ఇంగిత్ ప్రత్యయం తీసుకొస్తాం. చతుర్థి విభక్తి ఏకవచనంలో ఇంగిత్ ప్రత్యయం తీసుకొస్తాం. ఏంటి? గకారానికి ఇతి చేసినప్పుడు గే ప్రత్యయం తీసుకొస్తాం. అనుమతులు వస్తే ఏ మిగులుతుంది అన్నమాట. అందుకే కృతి శబ్దానికి గే ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు ఏ కలిసి కృత్యే అయిపోయింది అన్నమాట. అలాగే ధేను శబ్దానికి ఏ తీసుకొస్తే ధేన్వై అయిపోయింది. ఈ విధంగా కృత్యే అయిపోయింది. అలాగే ధేన్వై అంటే కృతి కోసము, ధేన్వై ఆవు కోసము. వీటి యొక్క సిద్ధి పరిశిష్టం 4:3లో కుమార్యకి సమాన్ జానే.
మనం చెప్పున్నాను కుమారి రూపశుద్ధి చెప్పున్నాను, దానికి సమానంగా ఇది కూడా వస్తుంది. కుమారి యొక్క రూపశుద్ధి చెప్పుకున్నాం కదా, అక్కడ ఆటష్ట ప్రకారం వృద్ధి చేసుకున్నాము, వృద్ధి చేసుకుని కుమారి అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా అదే విధంగా వృద్ధి చేసుకుంటే కుమారి రూపం సిద్ధిస్తుందండి మనకు. ఓకేనా? అస్తు. మనం కుమారి శబ్దం పైన చెప్పుకున్నాం, అదే విధంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకే అరూప సిద్ధి ఇక్కడ పూర్తిగా ఇవ్వలేదు మనకు. నెక్స్ట్ ఇప్పుడు కృతయ శబ్దం ఎలా తయారైందో అది చూద్దాం. కృతి శబ్దం నదిసంధ్య అయినప్పుడు కృత్య అయిపోతుంది. నదిసంధ్య నది సంధ్య చేసినాం, నది సంధ్య పక్షము అంటే ఎప్పుడైతే నది సంధ్య అవుతుందో అప్పుడు కృత్యై అనే రూపం సిద్ధిస్తుంది నది సంధ్య అయినప్పుడు. అదేవిధంగా దేన్వై రూపం సిద్ధిస్తుంది. ఏ విధంగా అంటే కుమారి శబ్దానికి సమానంగా ఈ రూప సిద్ధులు అర్థం చేసుకోవాలని చెప్పి అక్కడ దీన్ని వదిలేసాడు, అక్కడ చెప్పుకున్నాం కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ కృతయ శబ్దం అండి. కృత్యై దేన్వై శబ్దాలు తయారు. కృతయ శబ్దం ఎలా తయారైంది? ఇది కృత్య శబ్దం తయారవుతుంది. అర్థవద ధాతుల ప్రత్యేక ప్రాతిపదికం ప్రాతిపదిక సంధ్య ఉంది. ప్రాతిపదిక సంధ్య ఉన్న తర్వాత కృతి ప్లస్ ఇంగే, ఇక్కడ చతుర్థి భక్తి ఏకవచనంలో ఇంగే ప్రతి తీసుకొచ్చాం. కృతి ప్లస్ ఇంగే, ఇంగే వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఒక పక్షంలో ప్రకృతి సూత్రం నది సంధ్య కాలేదో, ఏంటండి నది సంధ్య వికల్పంగా వస్తుందని చెప్పాం కదా, ఒక పక్షం నది సంధ్య కాదు అన్నాం అనుకోండి, కానప్పుడు ఏమవుతుంది? శేషో ఘ్యసకి అనే సూత్రం ప్రకారం ఘీ సంధ్య అయిపోయింది. శేషో ఘ్యసకి అనే సూత్రం ప్రకారంగా చూడండి, శేషో ఘ్యసకి ఇక్కడ మీకు కనిపిస్తుంది సూత్రార్థము. స్లైడ్ మీద చూడండి, సూత్రార్థం చూడండి. శేషో ఘీ సంధ్యకో భవతి. శేషో అంటే మిగిలిన ఘీ సంధ్యగా అవుతుంది, అంటే ఘీ అనే పేరు పెట్టబడుతుంది, ఒక నామకరణం చేయబడుతుంది. ఏ శబ్దానికి? సఖీ శబ్దం వర్జయిత్వ, అంటే సఖీ శబ్దాన్ని వదిలిపెట్టి. సఖీ శబ్దంలో దీనికి అరస్వీకారం ఉంది, అంటే అది కూడా వదిలిపెట్టాలా, కానీ అక్కడ ఆ సఖీ శబ్దాన్ని మాత్రం వదిలిపెట్టి మిగిలిన అన్ని చోట్ల ఘీ సంధ్య అని పేరు పెట్టబడుతున్నాడు. మిగిలిన అన్ని చోట్ల ఘీ అని పేరు వస్తుంది, అందుకే ఘీ సంధ్యకో భవతి అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నామండి. సో హ్రస్వ ఇవర్ణాంతం శబ్ద రూపం, హ్రస్వ ఇవర్ణ ఉవర్ణాంతం శబ్ద రూపం. ఇక్కడ రెండు ఉన్నాయి, హ్రస్వ ఇవర్ణ ఉవర్ణ సంధి చేశాం, అందుకే హ్రస్వ ఇవర్ణ ఉవర్ణాంతం శబ్ద రూపం. ఎన్నా స్త్రీయాఖ్యం, ఏతే హ్రస్వ ఇకారాంతము హ్రస్వ ఉకారాంతము స్త్రీ ఆఖ్య కాదో, ఎన్నా స్త్రీయాఖ్యం స్త్రీవాచక శబ్దం కాదో, యచ్చ స్త్రీయాఖ్యం అపి నా నది సంజకం సా శేష. ఎక్కడైతే స్త్రీ సంధ్య పేరు పెట్టినప్పుడు కూడా స్త్రీయాఖ్యపి నా నది సంధ్యకో భవత. స్త్రీ సంధ్య ఉంది కానీ నది సంధ్య కావడం లేదు, స్త్రీ సంధ్య ఉన్నప్పుడు కూడా నది సంధ్య కావడం లేదు, దాన్ని శేషం అంటాము అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. సో మొత్తానికి శేషో ఘ్యసఖి ఏమంటుంది? శేషో మిగిలిన ఏదైతే ఉన్నాయో వాడికి ఘీ సంధ్య భవతి, సఖీ శబ్దం వర్జయిత్వ. సో ఘీ అని ఒక పేరు పెట్టబట్టాం, ఘీ అనే ఒక కొత్త పేరు పెట్టుకున్నామండి. ఇది సూత్రం యొక్క అభిప్రాయం ఇక్కడ. సో అదే విధంగా చెప్పుకున్నామట. స్లైడ్ మార్చండి. సో ఏం చేస్తుంది? ఘీ సంధ్య అని పేరు పెడుతుంది. ఏంటంటే ఎన్ అంటే ఎన్ అంటే ఏంటి? ఎన్ ఎన్న అవుతుందండి. ఏంటంటే ఎక్కడ ఇచ్చా ఎన్నని? ఉంది కదా ఎన్, ఎన్న ఎన్న ఎత్తు ప్లస్ నా సంధి చేశాం. అదే సంధి కూడా ఎత్తు తకాలమే నకాలంగా మారిపోయింది. ఎత్తు ప్లస్ నా ఎన్న. అన్నాస్కోదానికి పక్కన అన్నాస్కోదం పక్కన ఉంటే ముందుగా అన్నాస్కం అయిపోతుంది, అదే వర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది. ఎన్న ఎత్తు ప్లస్ నా ఎన్న, అది దాని యొక్క అర్థం అండి. ఓకేనా? చూడండి ఇక్కడ పరిశిష్టంలో
ఓకే, మనం ఏం చూస్తున్నాము? కృతయ శబ్దం, కృతయ రూపసిద్ధి చూస్తున్నామండి. కృతయ రూపసిద్ధి అంటే కృతి ప్లస్ ఇంగే తెచ్చుకున్నాము. చతుర్థి విభక్తి కృతి అనే ప్రాతిపదికానికి పక్కన చతుర్థి విభక్తి ఏ వచ్చిన ఇంగే వచ్చింది. కృతి ప్లస్ ఇంగే. ఎప్పుడైతే ఈ ప్రకృతి సూత్రం ద్వారా నది సంధ్య కాదు అని చెప్తాము, నది సంధ్య కాకుంటే ఏమవుతుంది? శేషో ఘేసకి ప్రకారం గీ సంధ్య పేరు వస్తున్నామండి. ఏమొస్తుంది? నది సంధ్య కాదు గీ సంధ్య పేరు పెట్టేస్తాను అని చెప్పి హ్రస్వ ఇకారాంతం ఉకారాంతం కదా అది. కాబట్టి ఘీ సంధ్య, ఇక్కడ కృతిలో హ్రస్వ ఇకారాంతం ఉంది. అటు హ్రస్వ ఇకారం శబ్దానికి నేను ఘీ అని పేరు పెడతాను. ఏం పేరు పెడతాను? ఘీ అని పేరు పెడతా అని చెప్పి ఒక ఘీ అనేది ఒక పేరు నామకరణం అండి. ఘీ సంధ్యా భవతి. ఏ విధంగా నది సంధ్య అని పేరు పెట్టామో అలాగే ఘీ అని పేరు పెట్టిందన్నమాట. ఘీ సంధ్యా భవతి. శేషో ఘేసకి ప్రకారంగా ఘీ సంధ్య అని పేరు వస్తున్నాడు. అనే సూత్రం ఘీ సంధ్యకో భవతి. సో ఘీ సంధ్య అని పేరు పెట్టడం ఏం లాభం వచ్చింది? వెంటనే గేరింగితి అని శుభం గుణం ప్రాప్తమైంది. ఘీ అని సంధ్య అని పేరు పెట్టడం, ఆ ఘీ సంధ్య అని పేరు పెట్టడం వల్ల ఏమొచ్చింది? వెంటనే గేరింగితి, గేర్ గితి ప్రకారం గుణం ప్రాప్తమైంది. ఏం ప్రాప్తుంది? గేరింగితి ప్రకారంగా గుణం ప్రాప్తమైంది. ఓకేనా? సో గుణం ప్రాప్తం కావడం వల్ల ఏమొచ్చింది? ఇక్కడ చూడండి స్లైడ్ మీద. గ్యంతస్య అంగస్య గుణో భవతి. ఎప్పుడు? గితి ప్రత్యయపరతః యదా సుపి ప్రత్యయపరతః. సుప్పన్న ఉండాలి, గితి అన్న ఉండాలి, అంటే గకార గితి అయి ఉండాలి, లేదా సంపూర్ణ సుప్పు నుంచి ఏదో ఒకటి ఉండాలి. ఓకేనా? సుపి ప్రతి లేదా సప్తమి భక్తి ఏకొచ్చి తీసుకోవచ్చు ఇక్కడ కూడా. సో ఇక్కడ ఏముంది? మన గితి ఉంది కదా, కృతి గే, గితి ప్రత్యయం పక్కనే ఉంది కదా. గితి ప్రత్యయపరతః ఎంతస్య అంగస్య గుణో భవతి. ఘీ అని పేరు పెట్టాం కదా, అటు ఘీ సంధ్య అని పేరు పెట్టి అంగానికి నేను గుణం చేస్తాను అని చెప్పింది. అది కృతిలో ఉండేటువంటి ఇక్కడ గుణం చేస్తే ఏ అయిపోయింది, కృతే అయిపోయింది. కృతే గేకి అనుమతిలో వస్తే ఏ మిగిలింది. కృతే ఏ, కృతే ఏ. అందుకే ఇక్కడ కృతే గేర్ గితి ప్రకారంగా గీ సంధ్య నది సంధ్య కానప్పుడు సామాన్యంగా గీ సంధ్య వచ్చింది. గీ సంధ్య పెట్టిన గేర్ గితి వచ్చేసి గుణం ప్రాప్తం చేసిందన్నమాట. గేర్ గితిసే గుణం అయిపోయింది అన్నమాట. గుణం చేస్తే కృతిలో ఉండి ఇక్కడ గుణం చేస్తే ఏ అయిపోయింది, కృతే అయిపోయింది. కృతే ఏ ప్రత్యయానికి అనుమతిలో వస్తే ఇక్కడ ఏ మిగిలింది అన్నమాట. లశక్వదితే లశక్వతదితే తస్యలోప అదిస్లోప ఏ మిగిలింది అన్నమాట. కృతే ఏ. ఇక్కడ సామాన్యంగా ఏ చోయ వాయావహ ప్రకారంగా ఏ స్థానం ఐ ఆదేశం ఉంటే కృతయ్యే ఐ కృతై పక్కన ఏ కలితే కృతయ్యే అని రూపం సిద్ధిస్తుంది. కృతయ స్థానంలో ఏ స్థానంలో ఐ చేసుకుంటే కృతయ్య అయిపోతుంది. ఏ స్థానంలో ఐ చేసుకుంటే యచోయ వాయా ప్రకారంగా కృతయ్య అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకే, ఈ రకం కృతయ్య అనే రూపం సిద్ధించింది. ఎప్పుడైతే నది సంధ్య కాలేదో అప్పుడు సామాన్యంగా ఘీ సంధ్య అని పేరు పెట్టుకున్నాం. ఘీ సంధ్య అని పేరు పెట్టడం వల్ల ఘేరింగితి వచ్చేసి దానికి ఇకారానికి గుణం చేసింది. అది కృతే అనే రూపం వచ్చేసింది. కృతే ఏ. ఇక్కడ ఏ తోయ వాయాహ ప్రకారంగా వెంటనే ఆయాసం చేస్తే కృతయే అనే రూపం సిద్ధించండి. కృతయే అనే రూపము సిద్ధించింది అన్నమాట. అందుకే ఏ చోయ వాయా ఆయాదిస్తే కృతయే అనే రూపం సిద్ధి తీసుకున్నాము. ఇసీ ప్రకారం గీ సంధ్యా పక్షమే ధేనవే రూపసిద్ధుడు ఎలా అర్థం చేసుకోవాలి. ధేనవే ప్రకారం ధేనవే ధేను శబ్దం చేత కూడా ధేనవే అనే రూపం కూడా ఇదే విధంగా సిద్ధిస్తుంది. ధేనవే ఈ విధంగా కృతయే. ఇప్పుడు ఇది కూడా అంతే. ధేను కృతి ఉంది కదా, దాంట్లో ధేను గే, ధేను ప్లస్ ఏ. ఇక్కడ కూడా గేది గితి ప్రకారంగా గుణం అవుతుంది. అప్పుడు కృతో గే, ధేనో గే, ధేనో గే. తర్వాత ధేనవే అనే రూపంగా మారిపోతుంది. ధేను ఏ మళ్ళీ ధేనవే ఏమవుతుంది? ధేనవే అనే రూపం సిద్ధిస్తుంది అన్నమాట. ఈ రకంగా ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? దేని ఇక్కడ గేది గితి గుణం చేస్తే దేనిలో ఉండే గుణం ధేను అయిపోయింది. మళ్ళా ఏ చూయ వాయా ప్రకారం ఐదు ఆశిస్తుంటే ధేనవే అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకేనా? ఈ రకంగా ధేనవే రూప సిద్ధి కూడా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ శ్రేయ శబ్దం ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారండి? శ్రేయ శబ్దం ఇచ్చారు. శ్రేయ శబ్దం ఎలా వస్తుంది? సింపుల్ గా ఉంటుంది. శ్రేయ యొక్క రూప సిద్ధి అనేది సామాన్యంగా ధేనవే శబ్దానికి సమానంగా ఉంటుంది. ఏ విధంగా మనం ధేనవే రూపసిద్ధి చెప్పుకున్నామో అలాగే శ్రీయ శబ్దం ఏ విధంగా చూసుకోవాలి. ఎప్పుడైతే నది సంధ్య అవుతుందో అప్పుడు ఆ నద్యాహ వస్తుంది. ఎప్పుడైతే నది సంధ్య అవుతుందో అప్పుడు ఆ నద్యాహ వస్తుంది. ఎప్పుడైతే నది సంధ్య కాలేదో అప్పుడు అతిష్ణు ధాతు భ్రువాం యువోది యంగు వంగో ప్రకంగా ఇయంగా ఆదేశం అయిపోతుంది అన్నమాట.
ఓకే. తో శ్రీయ శబ్దం అయితే శ్రీంగే, ఇక్కడ చతుర్థి భక్తి ఏకవచనం గే తెచ్చుకున్నాము. శ్రీంగే పరిశిష్టం కూడా కనిపిస్తుంది. శ్రీ శబ్దానికి పక్కన శ్రీయ శబ్దం ఎలా తయారైంది అంటే శ్రీ కోసం, అంటే లక్ష్మి కోసం. శ్రీ అనే ప్రాతిపదిక పక్కలో ఏకారం వచ్చేసింది, గే వచ్చింది. గే కనిపించి వస్తే ఏ మిగులుతుంది, శ్రీ ఏ. ఇక్కడ ఈ స్థితిలో ఇక్కడ నది సంధ్య కాలేదు కాబట్టి ఇక్కడ నది సంధ్య అయిపోయింది అన్నమాట. యూ స్త్రీయాక్యు నది ప్రకారం ఒక పక్షం నది సంధ్య చేసుకున్నాం. నది సంధ్య చేసుకోవడం అంటే ఏమవుతుంది, ఆ నద్య అనిష్టం ప్రకారం ఆట ఆగమ వచ్చిందండి. ఆ నద్య, ఈ నది సంధ్య చేసుకోవడం వలన ఆ నద్యా ప్రకారంగా ఆట ఆగమంగా వచ్చింది అన్నమాట. అందుకే శ్రీ ఆట్ శ్రీ ఏ కదా, శ్రీ ఆట్ ఏ అంటే ఏ ప్రత్యయం, అంటే ఏ ప్రత్యయం కనుక వస్తే ఏ మిగిలింది కదా అది. శ్రీ ఆట్ ఏ, శ్రీ ఆట్ ఏ. ఇక్కడ ఈ స్థితిలో మరి వెంటనే అచిష్ణు ధాతు భ్రువాం యువోది యంగు వంగో ప్రకారం ఏం ఆదేశం అవుతుంది అన్నమాట. శ్రీ ఆట్ ఏ, ఈ స్థితిలో శ్రీ అనే స్థానంలో యంగ్ తీసుకున్నాం. శ్రీ యంగ్ అయిపోయింది, శ్రీ యంగ్. ఆట్క ఆ అనుమతి వేస్తే ఆ మిగిలింది, ప్లస్ ఏ మొత్తం కలిపితే శ్రీయంకి అనుమతులు వేస్తే గకాలం వెళ్ళిపోతుంది, యకాలం నుండి అకాలం వెళ్ళిపోతుంది, శ్రీ మిగిలింది. ఆ శ్రీ ప్లస్ ఆ శ్రీయా, ఆ శ్రీయాకి ప్లస్ ఏకి మళ్ళా ఆటష్ట ప్రకారం వృద్ధి చేస్తే శ్రీయై అనే రూపం సిద్ధిస్తుంది. ఏమొస్తుంది, శ్రీయై ప్రకారంగా శ్రీ అని రక రూప సిద్ధి సిద్ధిస్తుంది. ఓకే. ఇసి ప్రకారం భ్రువై శబ్దం కూడా ఓకే, శ్రీ స్థానం భ్రువు పెట్టే, భ్రుంగే, భ్రు ఆట్ ఏ, భ్రువంగ్ ఆ ఏ, భ్రువయే, ఈ రకంగా రూపసిద్ధి వస్తుంది. భ్రువై కదా భ్రువై. ఇక్కడ ఆటష్ట ప్రకారం వృద్ధి చేస్తే భ్రువ ఏ, దానికి ఆటష్ట వృద్ధి కలిసిన భ్రువై అయిపోతున్నమాట. ఆ ఏ కలిసి కూడా వృద్ధి చేస్తే వస్తుంది, అయ్యే వస్తున్నమాట. అందుకే భ్రువై అనే రూపం సిద్ధించింది. ఓకేనా, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే భ్రువై శబ్దము సిద్ధిస్తుంది. జబ్ పక్షి में నది సంధ్య నహి హుయి తో ఆట ఆగము నైవ. ఎప్పుడైతే నది సంధ్య అయిపోతుందో అప్పుడే ఆట ఆగం వస్తుంది. ఎప్పుడు నది సంధ్య కాలేదో అప్పుడు ఆట ఆగం కూడా రాదు. మిగిలిన రూపసిద్ధి అంతా కూడా శ్రీ శ్రీ ఏ, శ్రీయే, భ్రువు ఏ, భ్రువే, ఈ రకంగా రూపాలు సిద్ధిస్తాయండి. ఓకేనా, ఈ రకంగా శ్రీయే భ్రువే అనే రూపాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇందులో ఒక సందేహం ఉందా? కృత్యై కృతయే, ధేన్వై ధేనవే, శ్రీయై శ్రీయే, భ్రువై భ్రువే, ఇది సందేహం ఉందండి? అర్థమయ్యా? కృత్యై సమానంగానే ధేన్వై, శ్రీయై ఇవన్నీ వచ్చేస్తాయి. కృతయైకి సమానంగా ధేనవే, అవి అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మనకు రూపసిద్ధులు పైన ఒకటిని గుర్తుపెట్టుకున్న దాన్ని బట్టి మిగతా అన్ని కూడా చెప్పేయచ్చు. ఓకేనా మహోదయ? నదీ సంజ్ఞ వచ్చినప్పుడు ఎయ్ అనేది వస్తుంది, ఘీ సంజ్ఞ వచ్చినప్పుడు అది ఏ, కృత ఏ అలా వస్తున్నాయి, అంతే కదండి? నదీ సంజ్ఞ చేసినప్పుడు ఎయ్ అనేది వస్తుంది, రూపం ఎయ్ అనేది వస్తుంది. అలా కాకుండా ఘీ సంజ్ఞ వచ్చినప్పుడు కృత ఏ, ధేనవే అలా వస్తున్నాయి రూపాలు. అంటే ఎలా ఉండాలి మీ ఉద్దేశం? అదే మనకి తేడా తెలిసిపోతుంది క్లియర్ గా, అక్కడ ఏ సంజ్ఞ వస్తుంది అనేది రూపసిద్ధి దాన్ని బట్టి తెలిసిపోతుంది, స్పష్టంగా ఉంది. కృత్యై కృతయే, ధేన్వై ధేనవే, శ్రీయై శ్రీయే, భ్రువై భ్రువే, రెండు విడివిడిగా ఉన్నాయి. దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ అదే ఒక చోట నదీ సంజ్ఞ అవుతుంది, నదీ సంజ్ఞ కానప్పుడు గీ సంజ్ఞ వచ్చినప్పుడు కృత ఏ వస్తుంది. నదీ సంధ్యాది కృతయే అనేది రూపసిద్ధి క్లారిటీగా మనకు వచ్చేసిందండి. ఓకే, క్లారిటీగా తెలుస్తోంది. ధన్యవాదాలు. సేమ్ అలాగే కింద నెక్స్ట్ 7వ సూత్రం ఇదే విధంగా చెప్పబడింది. చూడండి, శేషో ఘ్య సఖి, శేషో ఘ్య సఖి, శేషో ఘ్య సఖి, అది వచ్చింది మేడం. ఘ్య సఖి ఎలా అనేది, శేష అంటే ఏమిటి అది చూడండి. శేష ప్రథమ విభక్తి ఏకవచనము, ఘీ ప్రథమ విభక్తి ఏకవచనము. ఓకేనా, ఘీ. ఆ సఖి ఇది విడవుతుంటే ఆ సఖి ఏంటి, ఇది కూడా ప్రథమ విభక్తి ఏకవచనం అండి.
శేష ప్రథమా ఏకవచనము, ఘీ ప్రథమా ఏకవచనము, అసఖి ఇది కూడా ప్రథమ విభక్తి ఏకవచనం అన్నమాట. 3 పదాలు విడగొట్టుకున్నామట. అసఖిలో ఉండే అకారము దాని ముందున్న గీలో ఉండే ఇకారకి మధ్య సంధి అవుతే గీస్థానం యా వచ్చినందుకే ఘ్యసఖి అయిపోయిందన్నమాట. శేషో ఘ్యసఖి. ఇక్కడ సఖికి అసఖికి విగ్రహవాక్యం చేస్తున్నాం అనుకోండి, నా సఖి అసఖి ఇతరేతర ఒక ద్వంద్వ సమాసం వస్తుందన్నమాట. అంటే నేతృత్వ సమాసం, క్షమ్యతం, ఇది నేతృత్వ సమాసం వస్తుందన్నమాట. ఇక్కడ ముందు వరకు అనువృత్తి అయిపోయింది, కెంచి ఏ అనువృత్తి లేదు, సొంతంగా శేషో ఘ్యసఖి అంటే దీని ఒక అర్థం చెప్పుకుందాం. హ్రస్వాకి అనువృత్తి వస్తుంది. హ్రస్వ కేవలం గితి హ్రస్పష్ట ప్రకారం హ్రస్వానికి మాత్రం అనువృత్తి వస్తుంది. దాన్ని కలుపుకుంటూ సూత్రాసం చెప్పుకుందాం. ముందుగా శేష అంటే చెప్తున్నా. ఇక్కడ శేషో ఘీ సంజకో భవతి. శేషం మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో, ఏం చెప్పబడినటువంటివి ఏవైతే ఉన్నాయో, శేషో ఘీ సంజకో భవతి. సఖీ శబ్దం వర్జయిత. సఖీ శబ్దం వర్జయిత్వ. ఒక సఖీ శబ్దాన్ని మాత్రం వదిలిపెట్టి మిగిలిన ఏ శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటినిట్లో శేషో ఘీ సంజకో భవతి. శేష మిగిలినటువంటి ఘీ సంజకాలు అవుతాయి ఎప్పుడు సఖీ శబ్దాన్ని వదిలిపెట్టి. తో కష్టశేష ఏంటి విశేషము అంటే హ్రస్వ ఇవర్ణాంత ఉవర్ణాంతం శబ్దరూపం ఎన్. హ్రస్వ ఇకారాంతము హ్రస్వ ఉకారాంతం శబ్దరూపం. యత్ నా స్త్రీవాక్యం, అది స్త్రీవాచక శబ్దం కాదు. యత్ స్త్రీవాచక శబ్దం నాస్తి. కాబట్టి హ్రస్వ ఇవర్ణాంత ఉవర్ణాంతం శబ్దరూపం యత్ నా స్త్రీవాక్యం, ఏది స్త్రీలింగ వాచకం కాదో, యచ్చ స్త్రియా యచ్చ ఏత స్త్రీయాఖ్యం అపి నా యచ్చ స్త్రీయాఖ్యం అపి, స్త్రీవాచక శబ్దం అయినప్పటికీ కూడా నా నది సంజ్ఞకం స్త్రీయాఖ్యం అయినప్పుడు కూడా కొంచెం నది సంజ్ఞ రాదు. ఆ నది సంజ్ఞ రాదు ఏదైతే ఉందో దాన్ని శేష అని చెప్పి చెప్పుకున్నమాట. సశేష అని ఈ సూత్రం చెప్పింది. హ్రస్వ ఇవారణాంతము హ్రస్వ ఉవారణాంత శబ్దరూపం ఏదైతే ఉందో, ఏ నా స్త్రీయాఖ్య స్త్రీవాచక శబ్దం కానటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ శేష శబ్దం తీసుకోవాలి. శేషో ఘీ సంజ్ఞకు పోతుంది. శేషంలో ఘీ సంజ్ఞ, శేషం అయితే ఉన్న వాటిని ఘీ సంజ్ఞ పేరు వస్తుంది. అది ముఖ్యమైన అన్నమాట. తో ఏంటి శేష అన్నప్పుడు దాన్నే హ్రస్వ ఇవర్ణాంతము హ్రస్వ ఉవర్ణాంతం అంటే హ్రస్వ ఇకారము హ్రస్వ ఉకారము ఉండే శబ్దరూపం అయితే ఉందో అది స్త్రీవాచక శబ్దం ఉండకూడదు అంట. యత్ నా స్త్రీయాఖ్యం, ఏ స్త్రీవాచక శబ్దం కాదో, యత్ నా స్త్రీయాఖ్యం అపి నా నది సంజ్ఞకం, ఇక స్త్రీయాఖ్య అయినప్పుడు కూడా నది సంజ్ఞ కాలేదు, సశేష అని చెప్పి ఈ సూత్రం స్పష్టంగా చెప్పినది. ఓకే, అర్థమైంది సూత్రార్థము. హ్రస్వ ఇవర్ణాంత ఉవర్ణాంత శబ్దరూపము, హ్రస్వ ఇకారము హ్రస్వ ఉకారం ఉన్నటువంటి శబ్దరూపం ఏదైతే ఉందో శబ్దరూపం ఏ నా స్త్రీయాఖ్యం, స్త్రీవాచక శబ్దం కాకుంటే, యచ్చ స్త్రీయాఖ్యం అపి, ఏ స్త్రీవాచక శబ్దం అయినప్పటికీ కూడా నా నది సంజ్ఞకం అయినప్పుడు నది సంజ్ఞక కాలేదో దాన్ని శేష అని చెప్పి ఈ సూత్రం మనకు స్పష్టంగా చెప్తుందండి. సో మొత్తానికి ఘీ సంజయ్ పేరు పెట్టేస్తున్నమాట. నది సంజయ్ కాకుండా ఇది విశేషంగా ఈ కండిషన్ లో ఉంటే అది ఘీ సంజయ్ పేరు పెట్టేస్తుంది. ఓకే, అదే ఇక్కడ ఘీ అంటే నెయ్యి వస్తుందమ్మా. ఘీ అంటే ఒక పేరు, నెయ్యి కాదండి. అక్కడ ఘీ అంటే దాని యొక్క మీనింగ్ తీసుకుంటే అక్కడ నెయ్యి అని వస్తుంది. ఇక్కడ అది కాదు మీనింగ్, శబ్దం యొక్క స్వరూపం. ఘీ అంటే ఒక పేరు, అంగ సంధ్యాభవతి వృద్ధి సంధ్యాభవతి పేరు పెట్టినాం కదా, అలాగా ఘీ అనేది ఒక పేరు. నదీ సంధ్య పేరు పెట్టాం కదా, అలాగే ఇది కూడా ఒక పేరు అని. ఘీ అనేది ఒక పేరు. ఓకే, నెయ్యి అని కాదు. నెయ్యి అని వాక్యార్థం తీసుకోవద్దు. ఇక్కడ ఇది శబ్దం వ్యాకరణంలో శబ్దం యొక్క స్వరూపం తీసుకోవాలి. ఓకేనా, సో ఘీ అని పేరు పెట్టేస్తుందండి. ఓకేనా, ఘీ అని నామకరణం చేయడం వలన మనకు ఇక్కడ 2 రూపాయలు వచ్చేసాయన్నమాట. అంటే మొత్తం శేష, ఆ శేషం అనేటువంటి ఏవైతే ఉండే శబ్దాన్ని కూడా ఈ సూత్రం మన సూత్రం ప్రకారంగా ఘీ సంజ్ఞ అనేది వస్తుందన్నమాట. ఓకేనా, అందుకే శేషో ఘీ సంజ్ఞకో పోతే సఖీ శబ్దం వర్తిత్వ. శేషం ఏవైతే చెప్తున్నామో వాటికి ఘీ సంజ్ఞ అని పేరు వస్తుంది. ఏది ఒక సఖీ శబ్దాన్ని మాత్రం వదిలిపెట్టి దీనికి మాత్రం రాదు. ఇది హ్రస్వీకారంతో ఉన్నప్పటికీ ఘీ సంజ్ఞ రావాలి, కానీ ఒక సఖీ శబ్దాన్ని మాత్రం వదిలేసి మిగిలిన అన్ని చోట్ల ఘీ సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాము. ఘీ సంజ్ఞని పేరు వస్తుందని చెప్పి ఈ సూత్రార్థం చెప్పిందండి. ఓకేనా, సో అదే విధంగా అగ్నయే వాయవే కృతయే ధేనవే, ఇక్కడ కూడా సేమ్. ఎప్పుడైతే
ఘీ సంధ్య నది సంధ్య అయిందో, ఎప్పుడు నది సంధ్య చేసుకున్నామో అప్పుడు అగ్నేయ రూపం సిద్ధించింది. ఎప్పుడైతే ఘీ సంధ్య అయిందో, క్షమ్యతాం, ఎప్పుడు నది సంధ్య అయిపోయిందో అప్పుడు త్రితయే ఘేనవే అనే రూపాలు సిద్ధించాయి. ఎప్పుడైతే నది సంధ్య కాలేదో అప్పుడు అగ్నయే వాయవే అనే రూపాలు సిద్ధించాయండి. అగ్నయే వాయవే అనే రూపాలు సిద్ధించాయి. ఓకేనా? అంటే అగ్ని అనే ప్రాతిపదికం చేత అగ్ని అనే ప్రాతిపదికం చేత చతుర్థి విభక్తి ఏకవచనంలో గే తీసుకొచ్చాం. చతుర్థి విభక్తి ఏకవచనం వస్తుంది, గే వస్తుందన్నమాట. కాబట్టి అగ్ని ఏ, గే కనుమ చూస్తే ఏ మిగులుతుందన్నమాట, అగ్ని ఏ. ఇప్పుడు ఈ స్థితిలో శేషోఘ్యాసకి ప్రకారంగా మన ప్రకృతం వచ్చేసి ఏం చేసింది, ఘీ సంధ్యకో భవతి అని చెప్పింది. అంటే ఘీ సంధ్య పేరు వస్తుంది. ఆ ఘీ సంధ్య పేరు ఏం లాభం వచ్చింది, వెంటనే ఘీ సంధ్య అని పేరు పెట్టడం వల్ల గితి హ్రస్వశ్చ అనే సూత్రం వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు పరిశిష్టం 1, 4, 6 ఇచ్చా, అగ్నయే వాయవే. ఒకసారి మీరు గమనించండి మీకు స్పష్టత కోసం. మనం ముందే చేసాం అక్కడ. ఇక్కడ సామాన్య అగ్ని ప్లస్ ఏ, ఇక్కడ ఏమవుతుందంటే ఈ సంధ్య పెట్టడం వల్ల వెంటనే మనకు ముందు ఒక ప్రయోజనం చెప్పుకున్నామండి. ఏం చెప్పుకున్నాము, గీ సంధ్య పెట్టడం గేర్ గితి ప్రకారం గుణం వస్తున్నామంట. ఎప్పుడైతే గీ సంధ్య పెడతామో గేర్ గితి ప్రకారం గుణం వచ్చేస్తుంది. గుణం వచ్చే అగ్నిలో ఉండే గుణం చేస్తే ఏ ప్లస్ ఏ ప్రకారంగా అయ్యేది తీసుకుంటే అగ్నేయ రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? సో ఇది ఘీ సంధ్య పెట్టుకోవడం అనేది ఏమవుతుంది, అగ్నేయ సిద్ధించింది. ఘీ సంధ్య పెట్టినాం అనుకోండి, ఎందుకంటే విత్పం కాదు ఇక్కడ, శబ్దం వదిలిపెట్టి సరిగా వినపడటం లేదు వాయిస్ క్లీన్ గా రాలేదు. మోదయ వినిపిస్తుంది మోదయ, కొంచెం అట్లా వచ్చింది మోదయ, సరిగా అర్థం కాలేదు వాయిస్. అగ్ని పక్కన చతుర్థి గేసుకున్నాము. ఆ గేసుకున్నాం కాబట్టి వెంటనే దీనికి శేషోధ్యాయ ప్రకారంగా గీ సంజయ్ జరుగుతుంది. గీ సంజయ్ వల్ల గీతి అనే సూత్రం గీతి ప్రకారంగా అగ్నిలో ఉండే ఇక్కడ గుణం చేశాం. అగ్నిలో ఉండే ఇక్కడ గుణం చేస్తే అవుతుంది అగ్ని వినిపించట్లేదు ఆచార్య. చేస్తే ఓ అయిపోతుంది గేరి గితి ప్రకారంగా. సో అందుకే వాయవే అనే రూపం సిద్ధించిందండి. అలాగే కృతి అనే ప్రాతిపదికం చేత కూడా చతుర్థి భక్తి కోసం గే తెచ్చుకుంటే కృతి ఏ, ఇక్కడ కూడా మళ్ళా గీ సంధ్య ఉంది కాబట్టి వెంటనే గేరి గితి ప్రకారం గుణం చేస్తాం. అన్నింటిలో గుణం చేస్తే కృతే
మళ్ళీ ఏచోయ వాయవ ప్రకారం ఆయాదం చేస్తే కృతయే. అలాగే ధేను శబ్దానికి ధేనులో ఉండే ఉకారము ప్లస్ ఏ, ఇక్కడ కూడా ధేనులో ఒక గుణం చేస్తే ఓ అయిపోతుంది, ఓకే అవ అవుతుంది. ఏచోయ వాయవ ప్రకారంగా ధేనవే అనే రూపం సిద్ధిస్తుందండి. ఈ రకంగా అగ్నయే వాయవే కృతయే ధేనవ రూపాలు మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? రూపసిద్ధి ఏం లేదు, ఈ సంధ్యాన్ని పేరు పెట్టుకోవడం వలన అన్నిటికీ వేదిక ప్రకారంగా గుణం చేశాము. గుణం చేయడం వల్ల అగ్నయే వాయవే కృతయే ధేనవ అనే రూపాలు సిద్ధించాయండి. ఓకేనా? సో ఇది ఈ సూత్రం యొక్క అర్థము. ఏం చేసింది? హ్రస్వ ఇవర్ణాంతం ఉవర్ణాంతం శబ్ద రూపం నా స్త్రీయాకి, స్త్రీయాకి శబ్దం కాదండి. శేషం అంటేనే స్త్రీకి స్త్రీవాచక శబ్దమై ఉండకూడదు, స్త్రీకి కథనం చెప్పేది ఉండకూడదు. అటువంటి హ్రస్వ ఇకారాంతానికి లేదా హ్రస్వ ఉకారం, ఇప్పుడు అగ్నిలో హ్రస్వ ఇకారాంతం కానీ స్త్రీవాచక శబ్దం కాదు. ధేను శబ్దం కూడా హ్రస్వ ఉకారాంతం. ఇది కూడా స్త్రీ ఆఖ్యనే. స్త్రీ ఆఖ్య అన్నప్పుడు కూడా మనకి ఏం చెప్పాం? శ్రీయాఖ్యం ఇప్పుడు నా నది సంజకం. నీకు శ్రీయాఖ్యం ఉంది కానీ ఇక్కడ నది సంజ కాజదన్నమాట. అందుకే ధేనవ రూపం కూడా వచ్చిందన్నమాట. ఈ రకంగా మనకు శేష శబ్దంతో మనం అర్థం చేసుకోవాలి. హ్రస్వ ఇకారాంతం ఉండాలి, హ్రస్వ ఉకారాంతం ఉండాలి. అది స్త్రీవాక్య శ్రీవాచక శబ్దం అయి ఉండకూడదు. ఒకే శ్రీవాక్య శబ్దం అయినప్పుడు కూడా నది సంజ ఉండకూడదు. శ్రీవాక్య శబ్దం అయినప్పుడు కూడా నది సంజ ఉండకూడదు. అట్లా ఏదైతే స్థితి ఉంటుందని శేష అంటాము. ఇక్కడ మనకి ఇచ్చిన అగ్ని శబ్దంలో అదే విధమైన స్థితి ఉంది, వాయు శబ్దంలో అదే విధమైన స్థితి ఉంది, కృతి ధేను శబ్దంలో అదే విధంగా ఉంది. కాబట్టి మనం అగ్నయే వాయవే కృతయే ధేనవ అనే రూపాలు చూసి అర్థం చేసుకున్నామండి. ఇక్కడ మీకు ఒకటి చెప్తాను, ఒకటి సూత్రాలు చెప్పి మీకు శేష అనేది మీకు ఇంకా కన్ఫ్యూజ్ గా ఉన్నట్టుంది, నేను చెప్తాను. హిందీ భాషను చూడండి. శేష్ కి ఘీ సంజా హోతీ హై అంటే ఘీని ఒక పేరు నామకం చేశాం. సఖీ శబ్దాన్ని వదిలిపెట్టి ప్రశ్న ఇక్కడ ఏంటంటే శేషం అనేది ఎవరికి వస్తుంది? మిగిలినటువంటి అంటున్నావు. ఏంటి మిగిలిన అంటే నది సంజ చెప్పుకుని దీర్ఘ ఇకారాంతానికి దీర్ఘ ఉకారాంతానికి నది స్త్రీవాచక శబ్దం దానికి నది సంజ పేరు వస్తున్నాం. నది సంజని పేరు పెట్టగా మిగిలినవి ఏవైతే ఉన్నాయో వాటికి ఘీ సంజ వచ్చేస్తుందండి. అదే శేషం అని తీసుకోవాలి. అంటే శేషంలో ఏమేమి వస్తాయనేది ఇక్కడ చెప్తున్నమాట. ఇక్కడ ప్రశ్న ఏం కలుగుతుంటే శేషం అంటే మిగిలినటువంటి అంటున్నారు, అవి ఏంటివి? ఆ మిగిలిన వాటిని ఏవి చెప్పుకోవాలి, మిగిలినటువంటి ఏమి అర్థం చేసుకోవాలి అన్నప్పుడు దానికి సమాధానంగా హ్రస్వ ఇకారాంతము హ్రస్వ ఉకారాంత శబ్దాలు స్త్రీలింగ వాచకాలు ఉండకూడదంట. హ్రస్వ ఇకారం ఉండొచ్చు, హ్రస్వ ఉకారం ఉండొచ్చు, అక్కడ స్త్రీవాచక శబ్దం ఉండకూడదు అనమాట. ఇక్కడ చూడండి, మనకు అగ్ని శబ్దము వాయు శబ్దము హ్రస్వ ఇకారంతో ఉంది, హ్రస్వ ఉకారంతో ఉంది. కానీ ఉన్నంత మాత్రం స్త్రీవాచక శబ్దం కాదు. అగ్ని వాయు అనేది స్త్రీలింగ శబ్దం కాదు. కాబట్టి మనం చెప్పిన నియమం ప్రకారం ఇక్కడ వర్తిస్తున్నమాట. అంటే హ్రస్వ इकारांत ह्रस्व उकार स्त्रीवाचक स्त्रीलिंग के वाचक नहीं है। स्त्री की आख्या वालों की तो नदी संज्ञा ఎక్కడ స్త్రీ ఆఖ్య ఉంటుందో అది దీర్ఘికారము లేదా హ్రస్వీకారము లేదా హ్రస్వీక దీర్ఘికారం అనుకోండి, అది స్త్రీవాచక శబ్దం అయి ఉంటే గిన, స్త్రీవాచక శబ్దం అయి ఉంటే గిన అక్కడ గితి హ్రస్పశ్చ ప్రకారంగా నది సంజ్ఞ వచ్చేసన్నమాట. నది సంజ్ఞ వచ్చేది కానీ ఇక్కడ స్త్రీవాచక శబ్దం కాదు కాబట్టి అది సంజకం కాదు కాబట్టి స్త్రీవాచక శబ్దం కాబట్టి నది సంజ్ఞ కాదు. స్త్రీవాచక శబ్దం కాదు కాబట్టి నది సంజ్ఞ కాలేదు. నది సంజ్ఞ కాలేదు కాబట్టి అది మిగిలింది కాబట్టి వెంటనే శేషోధ్యాసకి ప్రకారంగా ఆ మిగిలిన దాంట్లో ఘీ సంజ్ఞ అని పేరు వచ్చేసింది అన్నమాట. స్త్రీకి ఆఖ్యా వాలోంకితో నది సంజ్ఞ గితి హ్రస్వశ్చ కహి దీతి అంటే చెప్పబడింది అన్నమాట. గితి పక్కన ఉంటే స్త్రీ వాచక శబ్దానికి నది సంజ్ఞ వస్తుంది చెప్పి. తథా जो स्त्री की आख्या वाले होते हुए भी కానీ స్త్రీవాచక శబ్దం అయినప్పటికీ కూడా నది సంజ్ఞ నహీ హే. స్త్రీవాచక శబ్దమే కానీ నది సంజ్ఞ లేదు, నిషేధించుకున్నామాట. నది సంజ్ఞ కాదు, నిషేధించుకున్నామాట. అటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి శేష అంటాము. ఇక్కడ అగ్ని వాయు శబ్దాలు హ్రస్వ ఇకారాలు ఉకారం అంతిమంలో ఉన్నాయి. స్త్రీ ఆఖ్యా వాले नहीं है, ఇవి స్త్రీలింగ వాచక శబ్దాలు కావు కూడా. కానీ సో शेष होने से उनकी घी संज्ञा అయిపోయి వీటిని శేషం అంటాం అన్నమాట. ఓకేనా? ముఖ్యంగా
శ్రీవాచక శబ్దం అయి ఉండకూడదు. మిగిలిన శబ్దాన్ని కూడా అవి లేవు కాబట్టి శ్రీవాచక శబ్దం అయితేనే నది సంధ్య వస్తుంది. శ్రీవాచక శబ్దం కాకుంటే గీ సంధ్య వచ్చేసింది మన ప్రకృతి సూత్రం ప్రకారంగా. అందుకే గీ సంధ్య పెట్టుకున్నాం కాబట్టి మనకు అగ్నేయ వాయవే కృతయే దేనవే అనే రూపాలు మనకు సిద్ధించాయండి. ఓకేనా? ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. సో హ్రస్వ ఇకారంత, హ్రస్వ ఉకారంత లేదా హ్రస్వ దీర్ఘ ఇకారంత, దీర్ఘ ఉకారంత శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్త్రీవాచక శబ్దం అయితే నది సంధ్య వస్తుంది. స్త్రీవాచక శబ్దం కాకుంటేనా అక్కడ మన ఈ సూత్రం ప్రకారం శేషోఘ్యసకి ప్రకారం గీ సంధ్య వస్తుంది. గీ సంధ్య వచ్చింది కాబట్టి మనకు వెంటనే గేరు గీతి వచ్చేసి గుణం చేస్తే అగ్నయే వాయవే కృతయే దేనవే అనే రూపాలు మనకు సిద్ధించాయి. ఓకే, ఈ రకంగా ఈ సూత్రాన్ని మనం అర్థం చేసుకోవాలండి. అస్తు, ఇందులో యొక్క సందేహాలు చెప్పండి, లేకపోతే మనం నెక్స్ట్ చూద్దామండి. ఎవరికైనా సందేహం ఉందండి? అదే అంటే నదీ సంజ్ఞ రానప్పుడే ఈ గుణం వస్తుంది, అంతే కదా? అప్పుడు ఈ సూత్రం వచ్చి గీ సంజ్ఞ పేరు పెట్టుకుంటుంది. గీ సంజ్ఞ పేరు ఆ గీ సంజ్ఞ పేరు ఎలా వస్తుంది వెంటనే వచ్చేసి గుణం చేసేసింది. అదే విశేషం. ఓకేనా? అదే నదీ సంజ్ఞ అంటే నది రావాలంటే హ్రస్వీకారము, హ్రస్వ ఉకారంతో పాటు దీర్ఘ ఉకారంతో పాటు అది స్త్రీవాచక శబ్దమే ఉండాలి. ఇప్పుడు స్త్రీవాచక శబ్దం కాకుండా రాదు. ఇక్కడ అగ్ని ఉంది, అశ్వీకారమే, కానీ స్త్రీవాచక శబ్దం కాదు. ఇప్పుడు లక్ష్మి ఉంది, లక్ష్మి దీర్ఘకారంతో ఉంది, దీర్ఘకారం ఉంది ప్లస్ స్త్రీ లక్ష్మి లోకంలో స్త్రీవాచక శబ్దం అని చెప్పి తెలుస్తున్నమాట. అలా అగ్ని శబ్దం, వాయు శబ్దము హ్రస్వీకారం అయినప్పటికీ కూడా అది స్త్రీవాచక శబ్దం కాదు. అది స్త్రీవాచక శబ్దం కాదు కాబట్టి మనకు మిగిలింది దాంట్లో శేషోఘ్యస నది సంధ్య వచ్చేసింది అనమాట. ఏ స్త్రీవాచక శబ్దం అయి ఉందనుకోండి, స్త్రీవాచక శబ్దం అయి ఉంటేనే వెంటనే నది సంధ్య అయిపోయింది. నది సంధ్య కడన్నా దానికి భిన్న ప్రకారంగా రూపం వచ్చేసన్నమాట. ఆ నద్య ప్రకారం నది సంధ్య ఇచ్చిన నుట్టు ఆగమంగా వచ్చేదన్నమాట. నది సంధ్య కాలేదు కాబట్టి సామాన్యంగా గుణం చేసుకున్నాము, అందుకే మనకి రూపాలు సిద్ధించాయండి. ఓకేనా? నది సంధ్య వస్తే ఆ నద్య ప్రకారం హ్రస్వ నద్య నుట్టు ప్రకారం నుట్టు వచ్చేది. మనకు గీ సంధ్య చేసుకున్నాం కాబట్టి వెంటనే గేరు గీతి ప్రకారంగా గుణం చేసుకుని ఈ రూపాలు మనం తయారు చేసుకున్నామండి. అస్తు. ఆచార్య, నదీ సంజ్ఞకాలు కానీ స్త్రీలింగానికి గీ సంజ్ఞ కదండి వస్తుంది. కాదు, ఆ నది స్త్రీవాచక శబ్దం అంటే నది సంధ్య వస్తున్నమాట. ఇవి స్త్రీయాక్య నది ప్రకారంగా దీర్ఘ ఇకారాంతము, దీర్ఘ ఉకారాంతం ఉండాలి. ప్లస్ అది వాటికి నదీ సంజ్ఞకాలు వస్తాయండి. శ్రీవాచక శబ్దం ఉంటే అప్పుడు నది అని పేరు పెట్టుకుంటామట. ఇక్కడ మనకు అగ్నివాయులో హ్రస్వీకారంతో దీర్ఘకారంతో కాబట్టి గీ సంజ్ఞకం వస్తుంది, కానీ స్త్రీలింగ శబ్దం అవ్వాలి కదండి. స్త్రీ ఇంకా ఉండకుంటే వస్తుందండి. శ్రీవాచక శబ్దం అయితే నది సంధ్య వచ్చేది. శ్రీవాచక శబ్దం కాదు కాబట్టి శేషోఘ్యసకి నేను గీ సంధ్య చేసుకుంటానని చెప్పింది. ఎక్కడైతే దీర్ఘకారం ఉంది, హ్రస్వీకారం ఉంది, అది ఈ హ్రస్వీకారం దీర్ఘీకారం ఉండే స్త్రీవాచక శబ్దం అయింది అనుకోండి, అప్పుడు వెంటనే యూస్త్రియాక్యో నది ప్రకారం గితి హ్రస్వశ్చ ప్రకారంగా లేదా యూస్త్రియాక్యో నది ప్రకారంగా నది సంధ్య వచ్చేస్తుందన్నమాట. ఆచార్య, మత్తి అవి స్త్రీలింగ శబ్దాలే కదండి. ఏంటండి? మత్తి స్త్రీలింగ శబ్దమే కదండి. అయితే ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే గీ సంజ్ఞ వస్తున్న దానికి స్త్రీలింగ శబ్దానికి గీ సంజ్ఞ కూడా వస్తుంది అని అనుకుంటున్నానండి. అందుకే గీ సంధ్య వచ్చింది కాబట్టి మతయ రూపం సిద్ధించింది. అందుకే అక్కడ కూడా మతయే వస్తుందండి మనకు. అది నది సంధ్య కాదు, నది సంజ్ఞ కాదండి, గీ సంజ్ఞ అండి. గీ సంధ్య శబ్దమే కదా అని అడుగుతున్నానండి. స్త్రీలింగ శబ్దానికి కదండి గీ సంజ్ఞ వస్తుంది. ఇక్కడ కరెక్ట్ అండి, మీరు దానికి ప్రశ్న బాగానే వేశారు, బాగానే అడిగారు. ఇక్కడ మనకు ఒకటి ఏం చెప్పాము, సఖీ శబ్దం వర్జయిత్వా, ఒక సఖీ శబ్దం వదిలిపెట్టి. సఖీ శబ్దానికి మటుకి రాదని చెప్తాను. సఖీ అనేది మనకి పుల్లింగ శబ్దం అండి, అందుకే అక్కడ గీ సంజ్ఞ రాదు అని చెప్తున్నారు. ఇవర్ణాంతం హ్రస్వ ఇవర్ణాంతం ఉవర్ణ శబ్దం యద్ నా స్త్రీయాఖ్యం యత్ స్త్రీయాఖ్యమపి నా నది సంజ్ఞకం స శేషః.
మతి శబ్దం మహోదయ ఇక్కడ 2 రూపాయలు వస్తాయి మహోదయ. మతి శబ్దానికి 2 రూపాయలు వస్తాయి. అంటే మత్యే వికల్పంగా మతయే. వస్తుందన్నమాట అక్కడ. వికల్పంగా వస్తుంది. వికల్పంగా వస్తుందండి. హరస్వశ్చతో వికల్పంగా వస్తుంది ఆచార్య. ఎందుకంటే ద్వితీయ రస్పష్ట మనకు వికల్పం చేస్తుంది కదండి. వాకి అనువృత్తి వస్తుంది. ద్వితీయ రస్పష్ట ప్రకారంగా వికల్పం వానది అనువృత్తి కదండి. వాకి అనువృత్తి ఉంది కానీ కృత్యై కృతయ్య 2 రూపాయలు వచ్చేసాయి. కృత్యై కృతయ్య కానీ ఇక్కడ అదే మతి సమానం అన్నది ఉంది. స్త్రీలింగ శబ్దం అండి. జీ. కానీ దేను వికల్పంగా ఉంది దేను కాబట్టి కూడా మనకి ఇది వస్తుంది కదా, స్త్రీలింగ శబ్దం కింద వస్తుంది కదా. దేనవై దేనవై 2 వస్తాయి. దేనవై కూడా వస్తుంది, దేనవై 2 రూపాయలు వస్తాయి వికల్పంగా. అక్కడ ఆ వికల్ప పక్షంలో ఒకటి పెట్టుకుంటాం అన్నమాట. ఇది ఆ వికల్ప పక్షంలో అయితే ఆ పక్షంలో రాధ గీ సంధ్య వస్తుందో అక్కడ మనం ఈ రకంగా ఇది పెట్టుకున్నామండి. ఏ పక్షం స్త్రీలింగం వస్తుందో అక్కడ కూడా మనకు మత్తే అనే రూపం వస్తుంది. దేనివై వచ్చింది, అందుకే స్త్రీలింగం పెట్టిన మత్తే వచ్చింది, దేనివై వచ్చింది. కాకపోతే మతయే దేనవే అనే రూపాయలు వస్తాయి. ఓకేనా? ఇక్కడ మహోదయ చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి ఈ 4టికి కూడా 2 రూపాయలు ఉన్నాయి. అవునండి, ముందు చెప్తున్నారు మనకు షష్ఠి సప్తమి దీంట్లో పంచమి, 4 చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి జీ 4 విభక్తుల్లో వా అనేది వికల్పంగా 2 రూపాయలు వస్తుంది. వికల్పంగా వస్తుంది కాబట్టి మనకు ఆమె వచ్చిన షష్ఠి బహుశా ఈ 4 రూపాయలు ఏది వచ్చినా కూడా మనకు ఆ వికల్ప ప్రకారంగా వచ్చేస్తుందండి. ఇప్పుడు అది రాజ్యలక్ష్మి గారి ప్రశ్న ఏంటి? కేవలము ఇది స్త్రీవాచక శబ్దం కాకుంటేనా గీ సంధ్య వస్తుంది చెప్తున్నావు కదా. స్త్రీలింగ శబ్దం అయ్యి ఉండాలంటున్నాను. ఇక్కడ మనకు అరస్వీ వర్ణంతో నా శ్రీయాక్యం కాకుంటే శ్రీయాక్యం అంటే శ్రీయాక్యం 2 ఉన్నాయండి. ఇక్కడ శ్రీయాక్యం కాకపోయినా శ్రీయాక్యం అయినా కూడా ఇక్కడ నది సంధ్య కాలేదు. నది సంధ్య కాకుండా ఉండాలండి. కాకుండా ఉండాలి. శ్రీయాక్యం ఒక శ్రీయాక్యం ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మతి శబ్దం వర్తిస్తుంది. మరి శ్రీయాక్యం ఉన్నప్పుడు కూడా నా నది సంధ్యకు నా నది సంధ్యక పేరు పెట్టలేదు అన్నమాట. పేరు పెట్టలేదు కాబట్టి అది శేషంలోకి వస్తుంది కానీ గీ సంధ్య పేరు పెట్టామన్నమాట. 2 ఏం తీసుకోవచ్చు. అది శ్రీయాక్యం ఉండకూడదు కాదు, శ్రీయాక్యం అప్పి కూడా శ్రీ వాచక శబ్దం కథనం అయినప్పటికీ కూడా మనకు నది సంధ్య కాకుంటేనే దాన్ని శేషంగా భావించి అక్కడ గీ సంధ్య వచ్చేస్తుంది. మీరు చెప్పిన ప్రశ్న ప్రకారంగా అందుకే మతి శబ్దము శ్రీయాక్య అయినప్పటికీ కూడా అది నది సంధ్య అయిపోయింది. నది సంధ్య కావడం వల్ల మనకు దాని సమస్య సూత్రాలు రాలేదు అన్నమాట. నది సంధ్య కాలేదు కాబట్టి. ఓకేనా? ఇక్కడ స్త్రీయాఖ్యాం అపి నా స్త్రీయాఖ్యం స్త్రీయాఖ్యాం అపి నా నది సంధ్యక. స్త్రీయాఖ్య వచ్చినప్పుడు నది సంధ్య కాలేదండి. మనం పైన చెప్పుకున్నామా ఎక్కడ యంగు వంగు స్థానావస్థి అది యంగ్ స్థాని ఉవంగ స్థాని అయిన ఉందనుకోండి. అటువంటప్పుడు శ్రీవాచక శబ్దం అయినప్పటికీ కూడా యంగు వంగు స్థానావస్థి ప్రకారంగా అక్కడ నిషేధించబడుతున్నమాట. శ్రీవాచక శబ్దమే కానీ అది ఇయంగ స్థాని ఉవంగ స్థాని ఉవంగ స్థాని అయినప్పుడు అక్కడ ఏమవుతుంది? నది సంధ్య కాదు. ఇక్కడ నది సంధ్య కాని చెప్పి అటు వల్ల ఆ చోట్ల ఈ స్త్రీయాక్య నది ప్రకారం శేషు ఘేషకి వచ్చేసి ఘీ సంధ్య అని పేరు పెట్టేస్తున్నాం అన్నమాట. అర్థమైంది రాజ్యలక్ష్మి గారు? అర్థమైంది. ఇక్కడ మనకు 2 ఇచ్చారు కాబట్టి స్త్రీయాఖ్యలో కూడా మనకు నది సంధ్య అక్కడ లేదు కాబట్టి ఎందుకు అది ఇయంగ స్థాని అన్నమాట. ఇయంగ స్థాని మతీలోని ఇయంగ స్థానిగా నేయంగు వంగు స్థానావస్థి ప్రకారంగా అక్కడ నది సంధ్య లేదు. నది సంధ్య లేదు కాబట్టి ఇది వచ్చేసి ఏం చేసింది? శేషు ఘేషకి ఆ మిగిలిన వాటిలో నువ్వు ఎవరికైతే నది సంధ్య చేయలేదు వాటిని నువ్వు గీ సంధ్య చేసేస్తాను. ఏ స్త్రీయాఖ్యం అనేది వచ్చేసి దీనికి ఇకారాంతం ఉండాలి, దీనికి ఉకారాంతం ఉండాలి, శ్రీవాచక శబ్దమే ఉండాలి. ఉంటే దానికి నేను నది సంధ్య పేరు పెట్టేస్తాను. ఓకేనా? శ్రీవాచక శబ్దమై ఇకారాంతం ఉకారాంతం ఉంది, శ్రీవాచక శబ్దమై ఉండి ఒకవేళ అది ఇయంగ స్థాని ఉవంగ స్థాని ఏందనుకోండి, ఒక శ్రీవాచక శబ్దం అయినప్పుడు కూడా అక్కడ మనకు మళ్ళీ నది సంధ్య రాదు అని చెప్పింది. ఓకేనా? ఎప్పుడు ఆ కండిషన్లు ఉంటాయి ఇయంగ స్థాని ఉవంగ స్థాని ఉంటే. అలాగే ఇక్కడ మన ప్రకృతి ఏం చెప్పింది? అరస్వీ వర్ణాంత వర్ణ శబ్ద రూపం నా శ్రీయాఖ్య శ్రీవాచక శబ్దం కాదు, ప్లస్ శ్రీయాఖ్యం నా నది సంధ్యక శ్రీవాచక శబ్దం అయినప్పటికీ కూడా దానికి నది సంధ్య పేరు పెట్టలేదు.
అటువంటి శేషంగా భావించాం. అటువంటి శేషంలో ఈ శృతం గీసంజ పేరు పెట్టేసింది. గీసంజ పేరు పెట్టడంలో ఒకటే లాభం, మనకు ఘేర్ గిత్తి ప్రకారం గుణం చేసుకుంటాము. అందుకే అగ్నయే వాయవే కృతయే ఘేనవే అనే రూపాలు మనకు సిద్ధించాయండి. ఓకేనా? అస్తువా? అర్థమైంది మహోదయ. ఓకే అండి, సంతోషం. జీ శోభనాథి గారు. అర్థమైంది మహోదయ, అర్థమైంది. నిర్మలా గారు, నీరజ గారు. అర్థమైంది ఆచార్య. ఓకే, అస్తుతుంది. మిగతా మిగిలినట్టు రేపు సోమవారం చెప్పుకుందామండి. అస్తు. చూడటానికి చూడండి, ఏదో అక్కడ గీసంజ అంటున్నాం, శేషం అంటున్నాం, చూడటానికి చూడండి ఎట్లా అర్థం చేసుకునే ప్రక్రియ ఎలా ఉందో. అక్కడ ఇది వచ్చింది, అట్లా సూక్ష్మంగా ఎన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తున్నాం చూడండి. సామాన్యంగా ఇదంతా ప్రక్రియ అర్థం కాకుంటే ఎక్కడ ఏది అంటున్నామో, ఈ శబ్దం ఆ శబ్దము మనకు ఆలోచనే రాదు అసలుకి. ఎట్లా మాట్లాడుకున్నాం కొత్త వాళ్ళకైతే అసలు ఏందో ఇంకా ఈ శబ్దం ఆ శబ్దం అంటూ ఏం విషయం మాట్లాడుకున్నా అది మన విషయంతో బయటికి వెళ్ళిపోతున్నామంట, విషయాంతరం అయిపోతున్నామంట. అంటే అందుకే ప్రతిదీ మనకు అర్థపూర్వకంగా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా అర్థం కాని కూడా ఉంటే అది అడుగుతూ ఉండండి. అస్తు. సో ఇది శేషోధ్యాసకి మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ మనం చెప్పుకున్నామండి. అస్తు. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.